వైఫ్ ఆఫ్ అన్విలేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్. గజేంద్ర ప్రొడక్షన్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన వైఫ్ ఆఫ్ అన్విలేష్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్వర్లు మెరుగు శ్రీశ్యామ్ గజేంద్ర ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ రామ్ ప్రసాద్, జమిని సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు కీలక పాత్రలో నటించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసిన హీరో అల్లరి నరేష్ దర్శకుడు గంగా సప్తశిఖరను ప్రశంసించారు. కొత్త తరహా స్క్రీన్ ప్లేతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించనుందని ఆయన తెలిపారు. సీనియర్ రైటర్ బాబీ కేఎస్ఆర్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ నేతృత్వంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంగేజింగ్ అనుభూతిని అందించనుంది. సంగీత దర్శకుడు షణ్ముఖ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా మారిందని చిత్ర బృందం వెల్లడించింది. కెమెరా పిన్ వీఆర్కే నాయుడు తన ప్రతిభను సినిమా ప్రతి ప్రేమలో చూపించారని దర్శకుడు అన్నారు. దర్శకుడు గంగా సప్తశిఖర మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతం అవుతుందని నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారని నిర్మాత తెలిపారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్, కొత్త కథనంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించనుంది. ఈ చిత్రాన్ని SKML మోషన్ పిక్చర్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో విడుదల చేయనున్నారు. తర్వాత సినిమా విడుదల తేదీ ప్రకటించి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. నూతన హీరో మారిశెట్టి అఖిల్ చిత్రం ప్రారంభం. ప్రముఖ రాజకీయవేత్త మారిశెట్టి శ్రీకాంత్ తన కుమారుడు మారిశెట్టి అఖిల్ని హీరోగా పరిచయం చేసేందుకు సినిమా నిర్మాణం ప్రారంభించారు. ఈ చిత్రం చిత్రీకరణ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. ప్రారంభోత్సవ సన్నివేశానికి సీనియర్ నిర్మాత నట్టి కుమార్ క్లాప్ కొట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సినిమాను తీసుకోవాలని, వీటికి అనువైన అనుమతులు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వాలని సూచించారు. నిర్మాత మారిశెట్టి శ్రీకాంత్ తెలిపారు. ఈ చిత్రం 5 రోజుల పాటు చుట్టుపక్కల చిత్రీకరణ జరిపి తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం, అరకు వంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. హీరో మారిశెట్టి అఖిల్ సినిమా రంగంలో తన అభిరుచి మద్దతుగా నటనలో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. దర్శకుడు శ్రీధన్ ఈ చిత్రాన్ని ప్రేమ కథ, హారర్, కామెడీ అంశాలతో రూపొందించినట్లు వెల్లడించారు. ఈ చిత్రం యూత్ కుటుంబ ప్రేక్షకుల్ని అపీల్ చేయనుంది. సినిమా ప్రారంభోత్సవంలో ఉన్నతమైన ప్రభుత్వ అధికారులు, దర్శకుడు గౌరవించుకున్నారు. హీరో అఖిల్ ఈ చిత్రం ద్వారా తన కెరీర్ను విజయవంతంగా ప్రారంభించాలని ఆశిస్తున్నారు. కోర్టు నన్ను నిర్దోషిగా తేల్చింది. న్యాయ పోరాటం గెలిచింది. మంచి కథాబలం ఉన్న సినిమాలను నిర్మిస్తాను. నిర్మాత సింగనమల రమేష్ బాబు. నిర్మాత సింగనమల రమేష్ బాబు తన 14 ఏళ్ల న్యాయ పోరాటం గురించి విలేకరుల సమావేశంలో వివరించారు. ఆయనపై మహాబలిపురంలోని 10 ఎకరాల స్థల విషయంలో మోసం కేసు పెట్టిన వాళ్లను కోర్టు నిర్దోషిగా తేల్చింది. రమేష్ బాబు సినిమాలకు ప్యాషన్తో ఫైనాన్షియల్గా మారారు. అయితే భవిష్యత్తులో కూడా ఈ రంగంలో కొనసాగుతానని అన్నారు. అతను నిర్మించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు చాలా నష్టాలు చూసినప్పటికీ సినిమా రకాలు వేరువేరు కథలతో చేయాలని భావిస్తున్నారు. రమేష్ బాబు కలేజా చిత్రానికి సి కళ్యాణ్ గారితో కలిసి పనిచేయలేదని తెలిపారు. ఫైనాన్స్ బిజినెస్ తన కుటుంబం నుంచి తెచ్చుకున్న రమేష్ సినిమాలు మాత్రం గ్యాంబ్లింగ్ వంటివని చెప్పారు. సినిమాల నిర్మాణంలో 10 రూపాయలు మిగులుతాయని ఆయన విన్నారు. అతని కథలు సినిమాలా ఉంటాయా అనే ప్రశ్నకు వెబ్ సిరీస్ కూడా చేయవచ్చన్న జోక్ చేశాడు. ఆయనను సపోర్ట్ చేసిన దేవుడు తన విజయానికి కారణమని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఒక కొత్త ప్రాజెక్టు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తండేల్ నా కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ. ఆడియన్స్కి సరికొత్త ఎమోషనల్ హై ఇస్తుంది. డెఫినెట్గా మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. తండేల్ సినిమా అక్కినేని నాగ చైతన్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్గా రూపొందింది. ఈ సినిమా అత్యధిక అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కథ మొదట ఒక డాక్యుమెంటరీలా ఉండి తర్వాత సినిమాటిక్ లాంగ్వేజ్లో రూపుదిద్దుకుంటుంది. చైతన్య శ్రీకాకుళం వెళ్లి అక్కడ జీవనశైలి అర్థం చేసుకున్నారు. సాహసోపేతమైన ప్రయాణం ప్రారంభించేందుకు ఈ ప్రాజెక్టు ద్వారా తన నటనతో కొత్త దశను చేరుకున్నట్లు చెప్పిన చైతన్య తన పాత్రపై చాలా సమయాన్ని శ్రద్ధను పెట్టారు. సాయి పల్లవితో నటించడం తనకు ఒక అద్భుతమైన అనుభవం అని, ఆమె ఎనర్జీ సినిమాకు మరింత జోషిచ్చిందని చెప్పారు. దేవిశ్రీ మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని, ముఖ్యంగా బుజ్జితల్లి పాటతో అమీర్ ఖాన్, కార్తీ వంటి ప్రముఖులు ట్రైలర్ చూసి చిత్రానికి తమ మద్దతు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి బోట్ కొలాప్స్ అవ్వడం, తండేల్ ప్రేమకథతో పాటు సర్వైవల్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంటూ చైతన్య చెప్పారు. ఈ చిత్రంలో రియల్ లైఫ్ ఆధారంగా కథలు చెప్పడం అవార్డ్స్కు అవకాశం పెంచుతున్నాయి. తండేల్ ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా సాంకేతికత, పెర్ఫార్మెన్స్తో కొత్త అనుభవాన్ని ఇవ్వగలిగింది. నన్ను కలుసుకోవడానికి పాదయాత్ర చేయకండి. అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరాజ్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో ఎన్టీఆర్ అభిమానుల్ని నేరుగా కలవలేదు. అభిమానులు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూసినా భద్రతా కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. దేవరా విజయం అనంతరం అభిమానులు ఎన్టీఆర్ ను కలవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ ను కలుసుకునేందుకు పాదయాత్రగా హైదరాబాద్ కు రావడం ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ త్వరలో అభిమానుల కోరిక మేరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఎన్టీఆర్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీ ప్రేమ, మీ అభిమానాన్ని అర్థం చేసుకున్నారు.
అందుకే మీతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు అనుమతులు తీసుకోవాల్సి ఉందని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అభిమానులంతా కాస్త ఓపికగా ఉండాలని కోరారు. అంతేకాదు, తనను కలుసుకోవడానికి పాదయాత్రలు చేయకండని ఎన్టీఆర్ సూచించారు. మీ ఆనందమే నాకు ముఖ్యం, కానీ మీ సంక్షేమం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది అన్నారు. అభిమానుల కోరికను మరింత అందంగా తీర్చేందుకు ఎన్టీఆర్ తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. నేను తేజు మా నాన్నని అపార్థం చేసుకున్నాం. నారా బ్రాహ్మణి. నందమూరి బాలకృష్ణ మనస్తత్వంపై ఆయన పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల నారా భువనేశ్వరి సోదరుడికి ట్రీట్ ఇచ్చారు. ఈ ప్రత్యేక విందులో నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వరి బాలకృష్ణ గురించి తనకున్న అభిప్రాయాలను అందరూ పంచుకోవాలని సూచించారు. స్టేజ్ పైకి వచ్చిన నారా బ్రాహ్మణి చిన్నతనంలో తాను, తన సోదరి తేజస్వి ఇద్దరు తండ్రిని అపార్థం చేసుకున్నామని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు అర్థం కాకపోయేది. లోపల ఒకటి, బయట మరొకటి మాట్లాడే వ్యక్తి కాదని అనిపించింది. అదే మాట్లాడతారని తర్వాత అర్థమైందని బ్రాహ్మణి అన్నారు. తండ్రి స్పష్టతతో, సంధానత్వం లేకుండా మాట్లాడిన సందర్భాలలో తాము తప్పుడు అర్థం చేసుకున్నామని తెలిపారు. బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆయన లాంటి వ్యక్తిగా ఉండడం ఎంత అవసరమో తెలిసిందని పేర్కొన్నారు. అలాంటి నిస్సహాయ పరిస్థితుల్లోనూ నేరుగా ఎటువంటి మెలికలు లేకుండా మాట్లాడడం ఎంత కష్టమో తర్వాత తెలుసుకున్నామని చెప్పారు. తండ్రి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పారు. అప్పట్లో ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఆయన నిజాయితీ, స్పష్టత మాకు స్పష్టంగా తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. నారా బ్రాహ్మణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు బాలకృష్ణ వ్యక్తిత్వంపై మరో కోణం తెలుసుకున్నామని కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు వేణు తొట్టెంపుడిపై హైదరాబాద్లో కేసు. ప్రముఖ సినీ నటుడు తొట్టెంపుడి వేణుతో సహా మరో నలుగురిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబానికి చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థలో వేణు ప్రతినిధిగా ఉన్నారు. ఈ సంస్థ ఉత్తరాఖండ్లోని జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టర్ను తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీహెచ్డీసీ ద్వారా దక్కించుకుంది. ఈ కాంట్రాక్టర్ను రిత్విక్ ప్రాజెక్ట్, స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థలు సబ్ కాంట్రాక్టర్గా తీసుకున్నాయి. అయితే స్వాతి కన్స్ట్రక్షన్ సంస్థ మధ్యలోనే ప్రాజెక్టు నుంచి వైదొలవడంతో 2002లో రిత్విక్ సంస్థ పనులు ప్రారంభించింది. ఆ తర్వాత ప్రోగ్రెసివ్, టీహెచ్డీసీ మధ్య వివాదం తలెత్తి ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలో రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో రిత్విక్ సంస్థ ఎండీ రవికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నాంపల్లి 2వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలియన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వేణుతో పాటు భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, ఎండీ పాతూరి ప్రవీణ్లపై కేసు నమోదైంది. ఈ కేసు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తొట్టెంపుడి వేణు స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కళ్యాణరాముడు, పెళ్లాం ఊరెళ్తే వంటి హిట్ చిత్రాలతో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న వేణు ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన లీగల్ ఇష్యూస్ ఆయన కెరీర్ పై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కుంభమేళాలో టాలీవుడ్ బ్యూటీ. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. పుణ్యక్షేత్రమైన త్రివేణి సంగమంలో భక్తులు విశ్వాసంతో స్నానం ఆచరిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు మహాకుంభమేళకు హాజరైన వేళ తాజాగా టాలీవుడ్ బ్యూటీ సంయుక్త మీనన్ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. స్నానం అనంతరం సంయుక్త ఈ పవిత్ర అనుభూతిని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జీవితానికి మించిన విశాలతను మనం చూసినప్పుడు జీవితం తన అర్థాన్ని వెల్లడిస్తుందంటూ ఓ భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. గంగా నదిలో పుణ్యస్నానం చేసినప్పుడు తన మనసు మరింత ప్రశాంతంగా మారిందని, తాను గణనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారని తెలిపారు. సంయుక్త మీనన్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ఆమె పోస్టుపై అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కుంభమేళలో పుణ్యస్నానం చేసిన తల్లి, తండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు ఈ పవిత్ర క్షణాలను అంకితం చేసినట్లు చెప్పారు. ఇక సినిమాల విషయాలకొస్తే సంయుక్త తొలిసారి లీడ్ రోల్లో నటిస్తున్న ఓ ఫిమోల్ సెట్రిక్ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు ప్రముఖ నటుడు రాణా దగ్గుబాటి క్లాప్ కొట్టారు. సమాజంలో మహిళల బలాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుందని, దీనిపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదలైన సంయుక్త నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో ఆమె కెరీర్ మంచి ఊపు మీదుంది. ప్రస్తుతం తెలుగులో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా సంయుక్త బిజీగా ఉన్నారు. ఆమె ఫీమేల్ సెంట్రిక్ మూవీతో మరింత పేరు తెచ్చుకుంటారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంయుక్త మీనన్ పుణ్యస్నానం సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్ లో దూసుకెళ్తున్న పుష్ప 2. థియేటర్లలో కనెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప 2 ది రోల్ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకెళ్తుంది. జనవరి 30న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ మూవీ రికార్డు స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి టాప్ లో కొనసాగుతున్న ఈ చిత్రం తాజాగా 7 దేశాల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్ తో నెట్ఫ్లిక్స్ లో 2వ స్థానంలో ట్రెండ్ అవుతుంది.
రిలోడెడ్ వెర్షన్తో ఓటీటీలో విడుదలైన ఈ మూవీ నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు. థియేటర్లలో గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే 1850 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించడం గమనార్హం. అల్లు అర్జున్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ స్టోరీ టెల్లింగ్ సినిమాకు మునుపెన్నడూ లేని హైప్ తీసుకొచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ నటన ఈ సినిమాకు అదనపు బలంగా మారింది. రష్మిక మందాన, ఫహద్ ఫాజిల్, జగత్ బాబు, అనసూయ కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల మనల్ని పొందారు. ఓటీటీలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. సుకుమార్ మేకింగ్, పవర్ఫుల్ స్క్రీన్ పై ఈ సినిమాను ప్రేక్షకుల్లో మరింత ఇంపాక్ట్ వచ్చేలా చేశాయి. పుష్పరాజు క్యారెక్టర్ కి ప్రేక్షకుల నుంచి దాదాపు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న పుష్ప 2 హవా మరో కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.